మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే పాన్ వరల్డ్ మూవీ గురించి షూటింగ్ స్టార్ట్ కాకుండానే పలు ఆసక్తికరమైన సంగతులు బయటకొస్తున్నాయి. దీన్ని నిర్మిస్తున్న శ్రీ దుర్గా ఆర్ట్స్ అధినేత డాక్టర్ కేఎల్ నారాయణ చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యం కలగక మానదు. నిజానికి ఈ కలయిక 15 సంవత్సరాల క్రితం ప్లాన్ చేసుకున్నది. అంటే బాహుబలి కన్నా ముందు జక్కన్న కమర్షియల్ డైరెక్టర్ గా బ్లాక్ బస్టర్స్ కొడుతున్న టైంలో ఒప్పుకున్నది. కానీ ఏవేవో కారణాల వల్ల వాయిదా పడగా ఈలోగా రాజమౌళి పేరు ప్రపంచ స్థాయికి చేరుకోవడం జరిగిపోయింది. రాజమౌళి నేను దక్షిణాఫ్రికా నవల రచయిత అయిన విల్బర్ స్మిత్ కు బిగ్ ఫ్యాన్స్ అని ఆయన తెలిపారు. ఆయన రచించిన పుస్తకాల ఆధారంగానే ఈ మూవీ స్క్రిప్ట్ ను రాసినట్టుగా ఆయన ఓ వేదికపై తెలిపారు. హనుమంతుడిని పోలిన లక్షణాలతో ఇందులో మహేష్ పాత్రను రాజమౌళి డిజైన్ చేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా ఓ విదేశీ భామ నటిస్తున్నట్లు సమాచారం. అలాగే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఆలియా భట్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే ఈ సినిమాకు సంబంధించి తొలి ప్రెస్ మీట్ ని సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజైన మే 31న నిర్వహించనున్నట్టు గతంలో తెగ వార్తలొచ్చాయి. అలాగే మహేష్ పుట్టినరోజైన ఆగస్టు 9న పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టాలని రాజమౌళి భావిస్తున్నట్లు సమాచారం. రాజమౌళి ఈ సినిమాను తనదైన మార్క్ యాక్షన్ సీక్వెన్స్ లతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎంఎం కిరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. కేఎల్ నారాయణ ఈ బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ సినిమాను ఎంతో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నది. మే 2nd వీక్ లో ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఉండేలా ఉంది. జూలైలోగా రిహార్సల్స్ తో పాటు వర్క్ షాప్ కూడా పూర్తవుతుంది. అయితే ఈ సినిమా లేటుగా మొదలవచ్చు, కానీ లేటుగా మాత్రం తెరకెక్కదని తెలుస్తుంది. కేవలం 9 నెలల్లోనే షూటింగ్ పూర్తయ్యేలా షెడ్యూల్ ని ప్లాన్ చేశారు రాజమౌళి. రిలీజ్ కి 4 నెలల ముందు నుంచి ప్రమోషన్స్ మొదలవుతాయని తెలుస్తుంది. 8 నెలలు కేవలం గ్రాఫిక్ వర్క్స్, పోస్ట్ ప్రొడక్షన్ కూడా వర్క్ కోసం కేటాయించారు. 9 నెలల షూటింగ్, 8 నెలల పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నది. మొత్తంగా 17 నెలలు వీటికే కేటాయిస్తారు. అక్టోబర్ నుంచి 2026 మార్చి లేదా మే నెల చివరిలోగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఉండే ఛాన్స్ ఉంది. 2026 జనవరి నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రమోషన్స్ మొదలవుతాయి. ఇది జక్కన చాలా నిదానంగా వేసిన ప్లాన్. త్వరలోనే మళ్లీ స్క్రిప్ట్ చర్చల కోసం విదేశాలకు వెళ్లడానికి రెడీ అవుతున్నారట. విదేశాల్లో అన్ని చర్చలు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగొచ్చిన తర్వాత SSMB 29 అనౌన్స్మెంట్ ఉంటుందని సమాచారం. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న ఈ ప్రాజెక్ట్ అధికారికంగా బయటకి రానుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు స్క్రిప్ట్ చర్చలతో పాటు పూర్తిగా తన మేకోవర్ మార్చే పనిలో ఉన్నారు. వన్స్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయిన మహేష్ లుక్ ఫైనల్ అయ్యాక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాను రాజమౌళి పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాకింగ్ యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కిస్తున్నారు. దాదాపు 1000 కోట్లతో ఈ సినిమా రూపొందనుందని టాక్. మరి ఈసారి జోకన ఎలాంటి వండర్స్ ని క్రియేట్ చేస్తాడో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.